మిరియాల రసంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వచ్చేసాయి. అంటే ఇది ఎలా కొంచెం స్టైల్ ఏమన్నా మీ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందా నార్మల్ మిరియాల రసం కంటే? అందరూ చేసేదానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నిన్న మీరు అన్ని తక్కువ ఉన్నాయన్నారు కదా, ఇవాళ మేము చాలా తీసుకొచ్చారు. ఇవాళ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వచ్చాయి అయితే ఎపిసోడ్లో. ఓకే అండి, అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనం చారుని ఎట్లా పెట్టుకోవాలో అది ముందు మిక్సీ చేద్దాం. అందరూ చేత్తో ఇలా పిండి చేస్తారు, నేను మిక్సీ చేసి చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం మిక్సీ చేద్దాం. ఇదిగోండి మిక్సీ జార్. ముందుగా టమాటాలు, ఓకే, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, ఓకే, అంటే గింజలు లేకుండా ఉండాలి కదా, 2 వెల్లుల్లి రెబ్బలు. ఓకే, ఇది మనం మిక్సీ వేసుకుంటే అది మరుగుతూ ఉంటుంది. తర్వాత మనం వేరే చారు పొడికి ఎట్లా చేసుకోవాలో చెప్తాం. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, అయిపోయిందండి? అయిపోయింది. ఓకే, వచ్చేయండి. సో మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిందండి చక్కగా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇది ఒక దాంట్లో వేసి మరిగించాలి బాగా. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఇది కొంచెం ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇందులో మనం కలుపుకొని అందులో పోసుకుందాం. అంటే చారు కొంచెం పలచగా ఉంటే బాగుంటుంది కదా. ఓకే, దీంట్లో వాటర్ వేద్దాం. ఓకే, సో వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ దీంట్లో చారు పొడి, ఉప్పు, పసుపు. ఓకే, అన్ని 1 by 1 వేస్తూ ఉండాలా? ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది మరగాల అండి కాసేపు? ఇంకొంచెం మరగాలి. ఓకే. సో మీనా గారు, బాపట్లలో ఎక్కువగా విజిట్ చేసేటటువంటి ప్లేసెస్, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ చూడదగ్గ ప్రదేశాల గురించి అడిగితే అక్కడ ఏమేమి గురించి చెప్తారండి? బాపట్ల బీచ్, సూర్యలంక, బాపట్ల బీచ్. ఎక్కడి నుంచో వస్తుంటారు. భావనారాయణ స్వామి గుడి బాగా ఫేమస్ అక్కడ. ఓకే, ఫస్ట్ వచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ తిరుపతి, తర్వాత మాకే వచ్చింది బాపట్ల. ఓకే, అన్ని కాలేజీలు బాపట్లో ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ సెంటర్ అన్నమాట. ఏజీ కాలేజీ ఫస్ట్ మాకే వచ్చింది. ఓకే, అట్లా తిరుపతి తర్వాత మాకు అన్నమాట బాపట్లకి. సో బాపట్ల బిడ్డ మొహంలో వెలుగు కనిపిస్తుంది బాపట్ల గురించి చెప్తూ ఉంటే. దీంట్లో ఉప్పు, ఓకే, చారు పొడికి ధనియాలు, కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం 2 ఆవగింజలు, మిరియాలు, ముఖ్యంగా ఉండే కందిపప్పు. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ 5 కూడా పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇది చారు పొడి. ఓకే, ఈ 5 కూడా ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాము. ఇది చారు పొడి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పసుపు. ఓకే, కొంచెం బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకోవాలి దాంట్లో. ఓకే, సో ఇప్పుడు దీన్ని మరగనివ్వాలండి కొంచెం, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. కొంచెం పోపు వేసుకున్న తర్వాత మరగబెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఓకే, వెలిగించేసానండి. ప్యాన్ కూడా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం నూనె. ఓకే, సో మీరు బాగా ఇష్టంగా తినే వంటకాలు ఏంటి మీనా గారు? నేను గోంగూర పులుసుకూర అయితే ఒక 4-5 రోజులు తింటా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఒకసారి వండితే ఇంకా 4-5 రోజులు పెట్టుకొని తింటాను నేను. ఓకే, సో గోంగూర బాగా ఇష్టం. కంది పచ్చడి బాగా తింటాను. పులిహోర అయితే బాగా చేస్తాను, అది తింటాను. పులిహోరలో ఏదండి, అంటే రకరకాలు ఉంటాయి కదా, నిమ్మకాయ పులిహోర, చింతపండు, చింతపండు పులిహోర. అంటే గుళ్ళల్లోకి మాకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించింది. ఓకే, ఎండుమిరపకాయలు వేసారా? 2 ఎండుమిరపకాయలు,
ఓకే, ఇవి వేగిపోయాయండి. తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఓకే, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. ఓకే, సో కరివేపాకు తర్వాత ఇంగువ కూడా వేసేసుకున్నాము. ఇది స్టవ్ ఆఫ్ చేద్దాం. అయిపోయింది. ఓకే, ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసుకోవడమేనా అండి? ఓకే, చాలా అయిపోయింది. సుమీనా గారు అంతేనా అండి? ఇంకేం వేయాల్సిన అవసరం లేదా? ఇంకేం అవసరం లేదు. 2 minutes మనం కొంచెం బాయిల్ చేసిన తర్వాత తీసేసేయటమే. ఓకే, సుమీనా గారు 2 నిమిషాలు అయిపోయింది కదా, అయిపోయినట్టేనండి? అయిపోయింది. ఓకే, అయితే ఇంకా స్టవ్ బంద్ చేద్దామా? ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇంకా సర్వ్ అవుట్ చేసుకోవడమేనా? సర్వ్ చేసుకోవడం. మిరియాల రసం రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిరియాల రసంకి కావలసిన పదార్థాలు: టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, నూనె, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, ఇంగువ. మిరియాల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్, నీళ్లు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, చారు పొడి, పసుపు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి వేయించి మరుగుతున్న రసం పాన్ లో వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మిరియాల రసం రెడీ.